హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కాంపౌండ్ యాంగిల్స్లో పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. ఈ పార్ట్ 3తో కాంపౌండ్ యాంగిల్స్లో ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా కంప్లీట్ అవుతాయి. పార్ట్ 1, పార్ట్ 2 మీకు డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్స్ పెడతాను, వాటిని జాగ్రత్తగా చేసుకోండి. పార్ట్ 3 వచ్చేసరికి మనకి షూటెడ్ పాయింట్స్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, cos of a plus b plus c, tan of a plus b plus c. Students, sin of a plus b plus c లో 1 sin 2 causes ఉంటాయి. sin a cos b cos c ఇలా 3 టర్మ్స్ వస్తాయి. ఎందుకంటే ఏ బీసీ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ది ఒక sin a ఉంటే మిగతా 2 కాసులు, sin a తర్వాత మళ్ళీ sin b తర్వాత sin c, minus 3 sines, 1/1 sin, లాస్ట్లో 3 sines. సిగ్మా అంటే సమ్మేషన్. ఈ 3 టర్మ్స్కి ప్లేస్లో సిగ్మా ఫస్ట్ టర్మ్ రాస్తే సరిపోతుంది, sin a cos b cos c. ప్రొడక్ట్ని పై ఆఫ్ sin a. వీటిని జాగ్రత్తగా చదువుకోండి, బై హార్ట్ చేయొద్దు, జస్ట్ 1 or 3 టైమ్స్ థింక్ చేయండి. అలా కాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఫస్ట్ 3 కాసులు వస్తాయి, కాస్ ఏ కాస్ బి కాస్ ఏ. ఇక్కడేమో మైనస్ సైన్ ఏ సైన్ బి సైన్ సి అలాగా. ఇంకా రిమైనింగ్ 3 టర్మ్స్ నెగిటివ్ అవుతాయి. ఇక్కడ 2 కాసులు రిపీట్ అయితే ఇక్కడ 2 సైన్స్ రిపీట్ అవుతాయి. కాసుల్లో సైన్లు, సైన్లో కాస్, సైన్ ఏ సైన్ బి కాస్ సి. అలాగే 2 సైన్స్ ఉంటాయి, కాస్ బి ఇక్కడ కాస్ ఏ. ప్రొడక్ట్ కాబట్టి పై ఆఫ్ కాస్ ఏ మైనస్ 3 టర్మ్స్లోంచి అవుట్ సైడ్కి తీసుకొస్తే కామన్ తీస్తే ఈ 3 టర్మ్స్ని సిగ్మా సైన్ ఏ సైన్ బి కాస్ సి రాయొచ్చు. ట్యాన్ అంటే సైన్ బై కాస్, కామన్ తీసి సింప్లిఫై చేస్తే ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ప్లస్ ట్యాన్ సి మైనస్ 3 టర్మ్స్ ప్రొడక్ట్ బై 1 మైనస్ 2 టర్మ్స్ ప్రొడక్ట్, 2 టర్మ్స్ ప్రొడక్ట్. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో సిగ్మా ట్యాన్ ఏ మైనస్ పై ఆఫ్ ట్యాన్ ఏ బై 1 మైనస్ సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి. డియర్ స్టూడెంట్స్, ఈ 2 ఫార్ములాస్లోంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని నేను ఇప్పుడు చెప్తాను. చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఈజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ వీ కెన్ ఆన్సర్ ఇన్ ఈజీ వే. ఓకేనా? నెక్స్ట్, షూటెడ్ పాయింట్స్. If a plus b plus c equal to 180 degrees or n pi, 180 multiples, n belongs to z, then sigma tan a equal to pi tan a. Pi అంటే ప్రొడక్ట్, సిగ్మా అంటే సమ్మేషన్. అంటే ఇక్కడ సిగ్మా tan a అంటే tan a ప్లస్ tan b ప్లస్ tan c ఈక్వల్ టు tan a ఇంటూ tan b ఇంటూ tan c. ఆ ట్యాన్ని 1/cot అని రాసి సింప్లిఫై చేస్తే సిగ్మా ప్రొడక్ట్ ఆఫ్ 2 cots, cot A cot B plus cot B cot C plus cot C cot A equal to 1. It is very important. Here angle 180 degrees, students. To prove this one, bring C to this side and take tan on both sides and then simplify, we get this one. Convert this into cots, we get this one. So sigma tan C equal to pi tans. ఇప్పుడు హియర్ ఏ ప్లస్ బి ప్లస్ సి పై బై 2 ఆర్ 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2. దెన్ సిగ్మా ప్రొడక్ట్ ఆఫ్ ట్యాన్ సి ఈక్వల్ టు 1. హియర్ సిగ్మా కాట్ ఏ ఈక్వల్ టు పై కాట్ ఏ. చూడండి, ఇక్కడ ఆపోజిట్ ఉంటాయి. ఇక్కడ సిగ్మా కాట్ ఏ కాట్ బి 1 అయితే ఇక్కడ సిగ్మా ట్యాన్ ఏ ట్యాన్ బి 1 అవుతుంది. సిగ్మా ట్యాన్ ఏ ఈక్వల్ టు పై ట్యాన్ ఏ అయితే సిగ్మా కాట్ ఏ ఈక్వల్ టు పై కాట్ ఏ. సో ఈ 2 పాయింట్స్, ఈ 2 షూటెడ్ పాయింట్స్, ఇంతకుముందు చెప్పిన 3 షూటెడ్ పాయింట్స్ చదువుకోండి. దీని మీద మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను ఇప్పుడు. సి స్టూడెంట్స్, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఇఫ్ సైన్ ఏ సైన్ బి సైన్ సి ఈక్వల్ టు 1/3, దెన్ ది వాల్యూ ఆఫ్ కాట్ ఏ ఇంటూ కాట్ బి ప్లస్ కాట్ బి ఇంటూ కాట్ సి ప్లస్ కాట్ సి ఇంటూ కాట్ ఏ ఈజ్. డియర్ స్టూడెంట్స్, ఇన్ ఏ ట్రయాంగిల్ మీన్స్ we have condition a plus b plus c equal to 180 degrees. a plus b plus c 180 అయితే we have condition sigma tans equal to pi tans. మనకి a plus b plus c 180 అయితే cot a cot b plus cot b cot c plus cot c cot a 1.
ఓకేనా, డైరెక్ట్గా ఆన్సర్ 1 అయిపోతుంది. అయితే ఇంకో మెథడ్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం హియర్ ఈ గివెన్ సైన్స్ కాసెస్ ఇవ్వచ్చు స్టూడెంట్స్, కాసెస్ కూడా ఇవ్వచ్చు. కాసెస్ ఇస్తే ఈ వాల్యూ ట్యాన్లు అడుగుతాడు. నేను ట్రయాంగిల్ ఏబీసీ ఒక ప్రాబ్లం నుంచి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేయడం తెలుసుకోవాలి. మీకు క్లాస్లో కానీ ఎక్కడన్నా ఒక ప్రాబ్లం చెప్తే దాని నుంచి ఇంకో ప్రాబ్లం మనం సైన్లు ఇచ్చినప్పుడు కాసులు కూడా ఇవ్వచ్చు కదా, ఇక్కడ ట్యాన్లు రావచ్చు కదా, అన్ని ఆడే వస్తే చాలు. మనకి a + b + c 180 ఇచ్చాడు కాబట్టి ఈ వాల్యూ 1 అయిపోతుంది. మరి ఇది ఎందుకు ఇచ్చారంటే దీన్ని యూజ్ చేసి ఏదన్నా చేసే మెథడ్స్ మీకు తెలియడం కోసం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ అని ఇవ్వకుండా a = సమ్ యాంగిల్, b = సమ్ యాంగిల్ ఇచ్చి c సమ్ యాంగిల్ ఇచ్చి ఫైండ్ దిస్ వాల్యూ అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మనకి ఇక్కడ sin a, sin b, sin c = 1/3 అని ఇచ్చారు. స్టూడెంట్స్ sin a, sin b మనకున్న ఫార్ములా sin ఆఫ్ a + b + c = cos a, cos b, sin c ఇందాక మనం చెప్పుకున్నాం, ప్లస్ cos a, sin b, cos c ప్లస్ sin a, cos b, cos c minus sin a into sin b into sin c students. Divide with sin a into sin b into sin c on both sides. We get sin of a plus b plus c by sin a into sin b into sin c ఈక్వల్ టు స్టూడెంట్స్ ఇక్కడ డివైడ్ చేసినప్పుడు sin c క్యాన్సిల్ అయిపోతుంది, cot a cot b మిగులుతుంది, ప్లస్ cot b cot c ప్లస్ cot c cot a -1. స్టూడెంట్స్ నేను ట్రయాంగిల్ a + b + c sin ఆఫ్ 180 0 డైరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే దీన్ని మనం వాళ్ళు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఈ ప్లేస్లో 1/3 సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ ఈ ప్రాబ్లంలో ఈ వాల్యూతో కూడా సంబంధం లేదు. ఒకవేళ ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ ఇస్తే మనం ఈ ప్రొసీజర్లో చేసుకుంటూ రావాలి. ఈ -1 ఇటువైపుకి వస్తే cot a cot b ప్లస్ cot b cot c ప్లస్ cot c cot a = -1 ఇటువైపుకి వస్తే 1 ప్లస్ sin ఆఫ్ a + b + c by sin a into sin b into sin c. Sin 180 0 by 1/3 is 0 equal to 1. So its answer is 1. ఇందాకే మీకు చెప్పాను a plus b plus c 180 అయితే cot a into cot b plus cot b into cot c plus cot c cot a is 1 అని. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ cos a cos b cos c 1/3 ఇందాకే మీకు చెప్పాను. sin a sin b sin c 1/3 ఇచ్చినప్పుడు cot a into cot b అడిగాడు. ఇప్పుడేమో cos a cos b cos c 1/3 ఇచ్చినప్పుడు ఏమడుగుతున్నారు, tan a into tan b plus tan b into tan c plus tan c into tan a ఈక్వల్ టు, ఇది 1 కాదు స్టూడెంట్స్, ఇందాక డైరెక్ట్గా ప్రాపర్టీ ఉంది. a plus b plus c 180 అయితే cot a into cot b plus cot b into cot c plus cot c into cot a 1 అని. ఇందాక మనకి ఇక్కడ cos a into cos b into cos c అన్నప్పుడు cos ఆఫ్ a plus b plus c ఫార్ములా cos a into cos b into cos c మైనస్తో స్టార్ట్ అవుతుందని చెప్పాను. 2 సైన్స్ ఉంటాయి, sin a sin b cos c, sin a cos b sin c, cos a sin b cos c. cos a cos b cos c తో డివైడ్ చేయండి. అప్పుడు tan a into tan b minus tan a into tan c minus tan c into tan a మిగిలిపోతుంది. సో దీన్ని డివైడ్ విత్ cos a cos b cos c తో డివైడ్ చేయండి. ఇన్ ఏ ట్రయాంగిల్ a plus b అంటే a plus b plus c పై 180 cos 180 రాసేసేయండి. ఇది డివైడ్ చేసినప్పుడు 1/3. సో ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఫార్ములా యూజ్ చేయాలన్న ఐడియా రావాలి.
కాస్ ఏ కాస్ బి కాస్ సి ఇచ్చాడు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సిలో మనకి కాస్ ఏ కాస్ బి కాస్ సి ఉంటుందన్న విషయం తెలియాలి. ఈజీగా వచ్చేస్తుంది. కాస్ ఏ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై డివైడ్ చేస్తే కాస్ ఏ కాస్ బి కాస్ సి ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ tan A ఇంటూ tan B ప్లస్ tan B ఇంటూ tan C ప్లస్ tan C ఇంటూ tan A. సో ఈ నెగిటివ్ టర్మ్ ఇటువైపు తీసుకురండి, ఈ టర్మ్ అటు తీసుకెళ్ళండి. ఏ ప్లస్ బి ప్లస్ సి 180 కాస్ 180 అంటే -1, ఇది 1/3 పైకి వెళ్తే -3, ఇది వైపుకి వస్తే +3, ఇది ఇటువైపుకి వస్తుంది. 1 + 3 అంటే ఆన్సర్ 4 అవుతుంది. దిస్ ఆన్సర్ ఈజ్ 4. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈజీ, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి tan A plus tan B plus tan C equal to 6 and tan A into tan B equal to 2, then the triangle ABC is, options చూడండి, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, acute angled triangle, acute angled isosceles, equilateral. In a triangle A plus B plus C అంటే మనకి సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ 180 అవుతుంది. సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ 180. tan A ఇంటూ tan B 2 ఇచ్చారు. tan A ప్లస్ tan B ప్లస్ tan C ఈక్వల్ టు 2. వాటిని సాటిస్ఫై చేసేటట్టుగా మనం tan A ఈక్వల్ టు 1, tan B ఈక్వల్ టు 2, tan C ఈక్వల్ టు 3గా తీసుకోవచ్చు. tan A 1, tan B 2, tan C 3. tan A 1 అంటే ఇది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. ఇన్ ఏ ట్రయాంగిల్ ABC A ప్లస్ బి ప్లస్ సి 180. ఇన్ ఏ ట్రయాంగిల్ అంటే ఒక యాంగిల్ ఇక్కడ నుంచి 45 degrees వస్తుంది స్టూడెంట్స్. ఇవి పాజిటివ్ ఉన్నాయి, 3 పాజిటివ్ ఉన్నాయి. మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్ అవుతాయి. అంటే యాంగిల్ బి బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్, యాంగిల్ సి బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్, బి కామా సి బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్. tan పాజిటివ్ థర్డ్ క్వాడ్రంట్ అంటే 180 ప్లస్. కానీ నేను ట్రయాంగిల్ అంటే సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ 180 కాబట్టి tan బి పాజిటివ్ అంటే బి థర్డ్ క్వాడ్రంట్లో తీసుకోకూడదు, ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఒక యాంగిల్ 45 degrees, బి అండ్ సి ఆల్సో బిలాంగ్స్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్ అంటే బిలో 90. 3 యాంగిల్స్ బిలో 90 ఉన్నాయి. ఏ యాంగిల్, బి యాంగిల్, సి యాంగిల్ లెస్ దాన్ 90 degrees కాబట్టి ఆ ట్రయాంగిల్ ఏమవుతుందంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సార్ ఇక్కడ ఎక్యూట్ యాంగిల్ ఐసోసెలెస్ కూడా ఉంది కానీ మీకు డౌట్ వస్తుంది. ఐసోసెలెస్ అంటే ఎనీ 2 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. బట్ ఇక్కడ వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి, 1, 2, 3. సో వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు యాంగిల్స్ మనకి డిఫరెంట్గా వస్తాయి కాబట్టి ఐసోసెలెస్ కాదు. ఈక్విలేటరల్ అంటే 3 యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. 3 యాంగిల్స్ ఈక్వల్ ఎప్పుడు అవుతాయి? 3 వాల్యూస్ ఈక్వల్గా ఉంటే అవుతాయి. కాబట్టి మనకి 3 యాంగిల్స్ బిలో 90 కాబట్టి ఆ ట్రయాంగిల్ ఏమంటాం అంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇఫ్ కాస్ ఆఫ్ x మైనస్ వై ప్లస్ కాస్ ఆఫ్ y మైనస్ జెడ్ ప్లస్ కాస్ ఆఫ్ z మైనస్ ఎక్స్ ఈక్వల్ టు -3/2, దెన్ సిగ్మా కాస్ x. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ స్టూడెంట్స్. దిస్ వాల్యూ ప్లస్ దిస్ వాల్యూ ప్లస్ దిస్ వాల్యూ -3/2 నెగిటివ్ అంటే వీ క్యాన్ టేక్ ఇట్ యాజ్ cos of x minus y equal to cos of y minus z equal to cos of z minus x equal to -1/2. -1/2 plus -1/2 plus -1 -3/2. From this, cos value is -1/2 when x minus y equal to y minus z equal to z minus x equal to 120 degrees. Students, from x minus y equal to 120, x equal to 120 plus y students, or y equal to, we write it as y equal to this equal to this, we can write it as y equal to x minus 120, nothing wrong. In similar way, z equal to 120 plus x, or we may write it as x plus 120. He wants sigma cos x. Sigma cos x means cos x plus cos y plus cos z.
which is equal to, you take cos x, y value is x minus 20, cos of x minus 120 degrees plus cos of 120 plus x, cos x. We write it as cos a minus b, we take x first, next 120, cos a minus b, cos a plus b, 2 cos a cos 120, cos 120 minus 1 by 2, 2 getting cancelled, cos x minus cos x, this value becomes 0. Students, cos theta cos 120 minus theta, cos inside మనం కామన్ తీస్తే పాజిటివ్ అవుతుంది, cos 120 minus theta, cos 120 plus theta is always 0, already we told you. Next, if a plus b plus c pi by 2, then sigma cos of b plus c by cos b cos c. First we have to simplify this one, students. See, cos of b plus c ante formula cos b cos c minus sin b sin c by cos b cos c. We have to separate it. This value by this value is 1 minus sin b by cos b tan b into tan c. Now expand sigma 1 minus tan b tan c plus 1 minus tan c tan a plus 1 minus tan b tan c tan c tan a tan b. Students, 1 plus 1 plus 1 3, minus common తీస్తే tan a into tan b into tan c into tan a. Here a plus b plus c 1, it value becomes 1, 3 minus 1 is 2. This is the answer, students. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఈ కాంపౌండ్ యాంగిల్స్లో 3 పార్ట్స్లో మనం ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే మోడల్స్ మ్యాక్సిమం కవర్ చేసాము. సో మీరు ఆ 3 పార్ట్స్ మళ్ళీ చూసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ స్టూడెంట్స్.